రాష్ట్రంలో ఎలక్షన్ చాలా వేడి మీద ఉంది. హ్మ్. మీరు ఇక్కడ ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? మేము ఇక్కడ కొండపల్లి శ్రీనివాసరావు టీడీపీ క్యాండిడేట్‌ని గెలిపించాలనుకుంటున్నానండి. దేనికండి కారణం? అతను విద్యావంతుడు, యువకుడు, తెలివిడు ఆయనిస్తే గెలిపించాలనుకో అప్పలాస్య గారు చాలా భూదందాలయి చేశారు. చాలా అవినీతి చేశారండి. ప్రజలు కూడా ఎవరు పట్టించుకోలేదు. హ్మ్. ఈ ఎలక్షన్ మొన్న ఒకరోజు వచ్చి ఏదో 10 నిమిషాలు కనిపించి వెళ్ళిపోయారు. ఈ 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చాడతను. హ్మ్. అతనైతే ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. కనుక ఈ శ్రీనివాసరావు యువకుడు కదా! చేస్తాడు కదా! అనే అభిప్రాయంతో అతనికే ఎయ్యాలనుకుంటాను ఈసారి. మరి ఈయనకి రాజకీయ అనుభవం లేదు కదండీ! అప్పల నరసయ్య గారి కంటే అనుభవం రాజకీయానికి ఉంటది. అనుభవం ఎందుకండి? అతనికి భూములు కబ్జా చేసుకొని డబ్బులు సంపాదించడంలోనే, ఇసుక దందాలోనే అనుభవం తప్పించి, ప్రజల సేవ చేయడంలోనే అనుభవం ఎటు లేదు. దానికోసం దీనికి అనుభవం అవసరం లేదండి రాజకీయానికి. విద్యావంతుడు ఈళ్ళ తాతలు, తండ్రులు కూడా రాజకీయాలు చేశారు. ఆ ఉద్దేశంతో ఇతను బాగా చేస్తున్న అభిప్రాయం మాకు ప్రజలందరికి ఉందండి. మా గ్రామంలో అందుకే అందరం అనుకుంటాను. అతనికే ఈసారి ఇప్పుడు గెలిపించాలనుకుంటాను. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక గాని, మద్యం గాని అన్నీ గూడా మనకి అనుకూలంగా తీసుకొనొచ్చింది గదా! ఇప్పుడు లేదండి. నేను 2017లో ఇల్లు కట్టేటప్పుడు ట్రాక్టర్ ఇస్తాక 800, 900 అండి. ఈరోజు ఇప్పుడు మా అన్నయ్యకి ఇల్లు కట్టాలని తెస్తే ట్రాక్టర్ ఇస్తాక 6000, 5000 అది కూడా కొన్నాళ్ళు దొరకలేదు. నానా ఇబ్బందులు పడ్డామండి. లేబర్ కూడా ఇసుక లేక పాపం ఒకరోజు పనికొచ్చేవారు రాలేకపోయారు. మేము కూడా బాగా ఇబ్బందులు పడ్డాం. రేట్లు కూడా బాగా పెరిగిపోయి. ఆహ్, మేము రోజు నేను బండికి పెట్రోల్ ఏస్తాను. పెట్రోల్ కూడా బాగా పెరిగిపోయి ధరలు కూడా పెరిగిపోయాయండి. హ్మ్. అప్పుడు ఎంత రూ. 65, రూ. 68 లీటర్ ఉండేదండి. ఇప్పుడు రూ. 112 లీటర్ అయిపోయింది. బాగా ఇబ్బందులు పడిపోయాం. అలాగా ఇప్పుడు మాకు మందు అలవాటు ఉందండి. వైన్ అలవాటు ఉంది. ఇన్నాళ్ళేమో రూ. 80 పెడితే ఓసి క్వార్టర్ వచ్చేదండి. ఇప్పుడేంటి రూ. 250 పెడితే కానీ క్వార్టర్ రావట్లేదు. టపగా పని అయిపోతుంది. మనం తెచ్చుకున్న 500లోని 300 అటే అయిపోతున్నాయి. కొద్దిగా ఇబ్బంది. ప్రతిదీ రేట్లు పెరిగిపోయాయండి బాగా. హ్మ్. ఇచ్చింది తక్కువ, తీసుకుంటే నాకేంటంటే మా పాపకి ఇదే అమ్మఒడి ఏస్తానన్నాడు. 2 సంవత్సరాల నుంచి పడలేదు. ఒక 2 సంవత్సరాలు పడ్డది. అందులో కూడా 2000 కోత పెట్టాడండి. పెట్టాడు. అంతకంటే రైతు భరోసా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 6000 ఇచ్చాడు రైతు భరోసా. ఆ తర్వాత ఈడిచ్చింది ఏం లేదు. ఈడిచ్చిందే 12,500 ఇస్తున్నాడు. అందులోనే అది ఇది కలిపి 12,500 ఇస్తున్నాడండి. అంతే తప్ప అంతకంటే సంక్షేమ పథకాలు మాకైతే ఏటి రాలేదండి. ఇప్పుడు సాక్షి టీవీ ఉంది, సాక్షి మీడియా. ఓన్లీ సాక్షి మీడియాలోనే ఎలాగ వచ్చింది రాయి అని చూపిస్తున్నారు ఆ కిటికీలో నుంచి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మీటింగ్కి వస్తే ముఖ్యమంత్రిని కవర్ చేస్తారు, వచ్చిన ప్రజలు కవర్ చేస్తారు, అంతేగాని కిటికీలు లాంటి కవర్ చేయరు కదా. అంటే ప్రీ ప్లాన్ తెలుస్తుంది కదా ఈ విషయం గురించి. అది నా అభిప్రాయం. ఒకటండి, పుట్టినవాడు ప్రతి ఒక్కడు కూడా రాజకీయంతో పుట్టడండి. అలాగే ఆ విధంగా అనుకుంటే వాళ్ళ వారసత్వం కూడా రాజకీయం. వాళ్ళ తాతయ్య గారి నుంచి వాళ్ళ చిన్నాన్నగారు అవనివ్వండి, వాళ్ళ నాన్నగారు అవనివ్వండి, అందరూ దీనిగా ఉన్నారు. ఆయన అనుభవం లేదంటే ఆయన ఫారెన్లో ఎంఎస్ చేశారు. కాకపోతే ఆయనకి ఇప్పుడు ఒకటి యువతకి అన్నది వస్తే చాలా అంటే ఏ ప్రాబ్లం అయినా సరే ఫైట్ చేయగలరు, నిలబడతారు అన్న నమ్మకం అయితే ప్రజల్లో ఉంది. నేను మా రిలేషన్ బండపల్లిలో ఉన్నారు, ఇంకా గజపతనంలో ఉన్నారు, దత్తిరాజల్లో ఉన్నారు. మామూలుగా నేను ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాను ఈ విషయం గురించి, ఏంటి అని. కానీ ఒకటి, ఇంతవరకు అంటే మన అప్పలనరసయ్య గారి విషయంకి వచ్చేసరికి అటు చాలా వరకు భూ కబ్జా అని చాలా వరకు ఇవి వస్తున్నాయి. ఈయన విషయంకి వచ్చేసరికి యువకుడు అవకాశం ఇద్దామని అందరూ చూస్తున్నాము. అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన అవకాశం ఇచ్చినందుకు అన్ని ఆయన ఒక ఇది నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఓకే. అంటే ఇప్పుడు ప్రభుత్వం మారితే మంచి జరుగుతుందంటారు. ప్రభుత్వం మారితే మంచిది ప్రజలు అనుకుంటున్నారండి. రాష్ట్రం మొత్తం అదే విషయం మాట్లాడుతున్నారు కదా. మేము మాట్లాడుతుంది ఒకలం కాదు కదా, రాష్ట్రం మొత్తం అదే అనుకుంటున్నారు. ప్రభుత్వం మారితేనే మంచి జరుగుతుంది. ఒకటండి, ఇప్పుడు మన ఇంట్లోని వండుకోవడానికి బియ్యం లేవండి. ఎన్నాళ్ళు అప్పు చేస్తే తింటామండి. ఎప్పుడు వస్తాయి ఇంట్లో వండుకునే డబ్బులు? పక్కన ఏదైనా పని చేసుకొని ఇచ్చేసుకుంటే వస్తుంది. పంచుకొని పోవడం వల్ల ఇదే కదా. అందరూ అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా హామీలు ఇచ్చారు కదా అనేసి. ఆయనకి ఒక పేరుంది. ఏంటి ఆయనకి బడ్జెట్ని సంపాదించాలి, ఎలా తేవాలి, ఏం తేవాలన్నది. ఎన్ని కంపెనీలు తీసుకొచ్చిన కంపెనీలు జగన్మోహన్ రెడ్డి ఉంచారా? తగలేదా బయటికి? ఇప్పుడు ఆయన కూడా కొత్తగా వచ్చిన తర్వాత కంపెనీలని పెంచి యువతకి ఉద్యోగ బాగా కల్పిస్తారని మేము ఆశిస్తున్నాము.